శ్రీ మాధవ విద్యారణ్య స్వామి వారి శ్రీ శంకర విజయం చిలుకూరు వెంకటేశ్వర గారి అనువాదం 16వ సర్గం శంకర విజయం చివరి భాగం. ఇంతకుముందు వీడియోలో శంకరులు శారదాపీఠాన్ని అధిరోహించడానికి అందరితోనూ వాదనలు చేస్తూ అందరినీ ఓడిస్తూ వారు పెట్టిన షరతు ప్రకారం అందరినీ ఓడించాకనే ఆ పీఠాన్ని అధిరోహించగలరు అనే షరతు మీద అందరినీ ఓడిస్తూ వచ్చారు. ఇప్పుడు దిగంబరులు. తర్వాత దిగంబరులు శ్రీ శంకరులతో, మహాత్మా దేశికవర్య, పరమహంసత్వాన్ని గుర్చి తెలపండి. జైన మతం అందు ఏది ఉందో దానిని వివరించండి. తామలా వివరిస్తే ఇకపై తమకు అడ్డు తొలగి ఆలయ ప్రవేశానికి అనుమతిస్తాము అన్నారు. శ్రీ శంకరులు, జైనవరులారా, అస్థికాలతో కూడిన ఉత్తర దేశ పదాలను జీవాది పంచకాల గురించి మీరు కోరుతున్నారు. ఆ మత రహస్యాలను తెలుపుతాను వినండి. జీవాస్తికాయం, పుద్గలాస్తికాయం, ధర్మాస్తికాయం, అధర్మాస్తికాయం, ఆకాశాస్తికాయం అని 5 ఉన్నాయి. ఈ పంచాస్తికాయాలు మీకు ప్రధానమైనవి. ఇంకా ఏవైనా గోప్యమైన విషయాలు తెలుసుకోగోరితే ప్రశ్నించండి, తెలుపుతాను. ఈ విధంగా వేదబాహ్యులైన బౌద్ధులు, జైనులు శ్రీ శంకరుల ప్రత్యుత్తరాలచే పరమ సంతృప్తులై హర్షధ్వానాలు చేస్తూ ఆలయ ప్రవేశానికి అడ్డు తొలగారు. అంతటా జైమినీ పండితుడొకడు ఇలా ప్రశ్నించాడు. జైమినీ మహర్షి మతమందు శబ్ద స్వరూపం ఎట్టిది? శబ్దం ద్రవ్యమా లేక గుణమా తెలపండి. అప్పుడు శంకరులు, జైమినీయ ప్రవరులారా, మీరు మీమాంసా శాస్త్ర ప్రావీణ్యతచే ప్రకాశిస్తూ ఉంటారు. మీ మతతత్వంలో అక్షరాలు, వర్ణాలు, ఆ శబ్దజాలమంతా గుణం కాదు, ద్రవ్యం, నిత్యాలు అని మీరు వర్చిస్తున్నారు. మీ మత ప్రకారం వర్ణాలు, వర్ణ సముదాయంతో కూడిన శబ్దాలు నిత్యాలు అని భావిస్తారు. అందుచే ద్రవ్యాలు సర్వవ్యాపకాలు అని చెప్పాలి. ఆ విధాన వేదాలు ప్రళయకాలంలో కూడా నశించేవి కావు. 3 కాలాలందు నశింపక ఉండేవి అవడం చేత నిత్యాలు అని సారాంశం. వేదాంతులకు వేదాలు నిత్యాలు కావు, పరబ్రహ్మ ముఖడే నిత్యం అని భావిస్తారు. వేదాంతాలైన ఉపనిషత్తులు మాత్రం పరబ్రహ్మ ప్రబోధకాలై ఉన్నాయి. బ్రహ్మజ్ఞానం కలిగేటంత వరకు ఆ ఉపనిషత్తులు నిత్యమై ఉంటాయి. బ్రహ్మజ్ఞానం పొందిన తర్వాత సచ్చిదానంద వస్తువే నిత్యం. ఇతరాలైన దృశ్యాలన్నీ నాశం పొందేవే. ఇదే వేదాంత సారం. శ్రీ శంకరులను మొదట శ్రీ శారదా దేవాలయపు ప్రధాన ద్వారమందే న్యాయ, వైశేషిక, యోగ, సాంఖ్య, పూర్వమీమాంస, పంచదర్శన, నాస్తిక, బౌద్ధ, జైన, సౌగత మతాల వారందరూ అడ్డుకున్నారు. వారందరినీ వాదమందు జయించి తమ పరమసిద్ధాంతమైన అద్వైత తత్వాన్ని స్థాపించారు. వారందరూ మహావిస్మయం చెంది శ్రీ శంకర భగవానుని సాక్షాత్ పరమశివునిగా తలచి సాగిలపడి నమస్కరించారు. వెంటనే శ్రీ శారదాదేవి దేవాలయ ద్వారాన్ని తెరిచి దారి చూపుతుండగా శ్రీ శంకరులు శ్రీ శారదా పీఠాధిరోహణం చేశారు. శ్రీ శంకరాచార్యులు శ్రీ పద్మపాదాచార్యుల వారిని చేత్తో పట్టుకుని ఆ శారదాపీఠం అధిరోహించడానికే బయలుదేరారు. అంతటా ఆ శారదాదేవి అశరీరవాణితో శ్రీ శంకరులతో ఇలా పలికింది. మహాత్మా, సర్వవాక్కులకు అధిష్టాన దేవత అయిన బ్రహ్మదేవుని అవతారమైన మండనమిశ్రుని అవలీలగా జయించావు. అప్పుడే నీ సర్వజ్ఞత లోకానికి ప్రకటితమైంది. నీ అసమాన అలౌకిక పాండిత్యం దిగంతాలందు మారుమ్రోగింది. తమ అప్రాకృత నిర్మల యశోరాశి సుస్థిరమై సర్వతా ప్రకాశించింది. పరివ్రాజక సార్వభౌమ, శ్రీ శారదాపీఠాన్ని అధిరోహించడానికి కేవలం సర్వజ్ఞతయే సరిపోదు. కేవలాత్మ పరిశుద్ధి ముఖ్యంగా పరిశీలించవలసి ఉంది. అట్టి ఆత్మ పారిశుద్ధ్యం నీ కడ ఉందా లేదా పరీక్షించాలి. నీ ఆత్మ నిర్మలత విషయాన్ని పరిశీలించిన తర్వాత ఈ శారదాపీఠాన్ని అధిరోహింప యోగ్యుడవుతావు. జ్ఞానం కేవలం పాండిత్య పఠనంచే చేకూరదు. బహుజన్మల పుణ్యఫలంచే కలిగే విషయ విరక్తి, ఆత్మశుద్ధి కూడా ముఖ్యం. మహాత్మా యతీంద్రవర్య, నీవు పుట్టుకచే నైష్ఠిక బ్రహ్మచర్యం ఆచరించి సన్యసించావు. యతి ధర్మాలన్నీ చక్కగా పాటించావు. తాము పరమహంసాశ్రమ పరిరక్షణానికే జన్మించారని ఎల్లరూ కొనియాడారు. అందుమూలంగా పరివ్రాజక చక్రవర్తి అనే బిరుదు కూడా నీకు సంప్రాప్తించింది. అటువంటి నీవు అమరక మహారాజు యొక్క దేహంలో ప్రవేశించి కామశాస్త్ర కామకలాపాలందు బహునిష్ణాతుడవైనావు. ఆ కామ ప్రావీణ్యత కూడా సర్వజ్ఞత్వానికి పరాకాష్టాన్ని తలిచావు. ఈ విధంగా విధి నిషేధాలను మీరి సంచరించావు. కాబట్టి ఈ మహాపీఠాధిరోహణకు అర్హులు కావు. సర్వజ్ఞత్వం అన్నది ఆత్మశుద్ధి కూడా కలిసి ఉంటుంది. తమ ఆత్మ పరిశుద్ధి సంశయాత్మకం అవడం చేత ఈ పీఠం అధిరోహింప యోగ్యుడవు కావు అని తలస్తున్నాను. నీవి సంశయం తీర్చి ముందుకు సాగు అన్నది. అప్పుడు శంకరులు, అంబా విను,
నేను ఈ దేహాన్ని ధరించింది మొదలు ఒక్క పాపకర్మ చేసి ఉండలేదు కనుక నిస్సంకోచంగా నేను పరిశుద్ధులను. ఇది నిశ్చయం. పరకాయ ప్రవేశించే అన్య దేహమందు చేసే కర్మలు ఈ దేహానికి వర్తింపవు. విను. ఒకడొక జన్మమందు బ్రహ్మచర్య భ్రష్టుడైతే ఆ వ్రతభ్రష్టత మరొక జన్మయందు ఆపాదింపజాలము. ఆ జన్మమందు బ్రహ్మచర్యాన్ని వ్రతదీక్షతో ఆచరించిన ఎడల నైష్టిక బ్రహ్మచారి అవుతాడు. ఇది లోకంలో శాస్త్ర విధిన కూడా సర్వసమ్మతం. శరీరగత దోషాలన్నీ శరీరంతో నశిస్తున్నాయి. అట్లే పరకాయమందు సంభవించిన దోషాలు ఆ దేహంతో పాటు నశిస్తున్నాయి. ఇది యథార్థం, యథార్థ తత్వం. కనుక నా దేహం యోగతత్వ భాసురం, చిన్మయం. కాబట్టి నేను పరిశుద్ధుడినే, సందేహం లేదు. ఈ విధంగా శ్రీ శంకరులు ఆత్మశుద్ధి విషయమై ఆ వాగ్దేవి శారదాదేవిని కూడా నిరుత్తరురాలినిగా చేశారు. తర్వాతే ఆ వాగ్దేవి ఊరక ఉండిపోయింది. అంతటా శ్రీ శంకరులు సర్వ విజయశ్రీ శోభితులవుతూ శ్రీ శారదాపీఠం అధిరోహించారు. శ్రీ శంకర గురువరులను బహువిధాలుగా సత్కరిస్తుండగా శ్రీ శంకరులు శ్రీ శారదాపీఠం అధిరోహించారు. మహోన్నత శారదాపీఠం అధిరోహించడం చేత శ్రీ శంకర గురువరునకు దివ్యపురుషునిచే అధిరోహింపబడటం చేత శారదాపీఠానికి పరస్పర యోగ్యతా సంపత్తి ఒనకూరాయి. శ్రీ శంకర గురువరులు అద్వైత తత్వ బోధక సర్వజ్ఞ శిరోమణులు. శ్రీ శారదాపీఠం అధిరోహించి విజయఘోషతో అప్రతిహిత తేజస్సుతో వెలుగొందుచుండగా కాణాద, గౌతమ, కపిల, పతంజలి ఆది మతవాదులందరూ తలొక దిక్కుకు పరిగెత్తారు. కేవల అద్వైత తత్వ విజయశ్రీ పరిపూర్ణ సిద్ధాంతంతో ప్రకాశించింది. మహాప్రభువు ఏకఛత్రాధిపత్యం వహించి పట్టాభిషిక్తుడై సింహాసనం అధిరోహించిన విధాన శ్రీ శంకరులు కేవలాద్వైత తత్వ సిద్ధాంత రూప సర్వాధిపత్యాన్ని వహించి మోక్ష సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుడై శ్రీ శారదాపీఠాన్ని అధిరోహించారు. శ్రీ శంకరులు సర్వ విజయశ్రీ అయి శ్రీ శారదాపీఠం అధిరోహించిన సమయమందు దేవేంద్రుడు దేవతలకు మంగళవాద్యాలు మ్రోగింప ఆజ్ఞనొసగాడు. తర్వాత దేవతలందరూ అతి హర్షంతో మంగళవాద్య ఘోషాలను ఉనర్చారు. అంతేగాక దేవతలు కొన్ని దినాల వరకు ఆకాశం నుండి పుష్పవర్షం కురిపిస్తూనే ఉండగా దేవేంద్రుని భార్య శచీదేవి శిరస్సున ధరింప ఒక్క పుష్పం కూడా మిగలలేదు. శ్రీ శంకరులు నిరభిమానులు, కేవల చిన్మయ స్వరూపులు, సర్వదృశ్యాతీత బ్రహ్మవిహారులు. అందుచే కేవలం బ్రహ్మ విద్యా పరిరక్షణ కొరకే ప్రతిష్టాత్మకమైన ఆ సర్వజ్ఞ శారదాపీఠాన్ని అధిరోహించారు. ఇందువలన సర్వదిగ్విజయ యాత్ర సంపూర్ణమైంది. తర్వాత కొంతమంది ముఖ్య శిష్యులను వెంపడి పెట్టుకుని బదరీ క్షేత్రానికి పోదలిచారు. ఋష్యశృంగాది పీఠాలందు సురేశ్వరాచార్యుల వంటి శిష్యులను నియమించి శ్రీ శంకరులు బదరీ క్షేత్రానికి ప్రయాణమైనారు. బదరీ క్షేత్రం నరనారాయణులు తపమాచరించిన పరమపుణ్యక్షేత్రం. ఆ క్షేత్రమందు పతంజలి యోగ దర్శనమందు నిష్ణాతులైన మహాయోగీశ్వరులు తపమాచరిస్తున్నారు. వారికి తత్వం ఉపదేశించి వారినెల్లరినూ ధన్యులను చేశారు శంకరులు. అద్వైత తత్వానికి పూర్తిగా విరుద్ధాలైన సాంఖ్య, యోగ, న్యాయదర్శన, ధర్మనవాదులైన మునిపుంగవులను ఎందరినో ఉద్ధరించి బ్రహ్మజ్ఞాన తత్వం ఉపదేశించగా వారందరూ శ్రీ శంకరులను శరణువేడారు. వారందరికీ తనచే రచించబడిన వ్యాసకృత బ్రహ్మసూత్ర భాష్యం ఉపదేశించి వారినెల్లరినూ కృతార్థులను చేస్తూ అచటనే కొంతకాలం గడిపారు. చంద్రకిరణాలు లోకంలో తాపాలనెల్లా హరించి ఎల్లరులకు ఆహ్లాదం కలిగించే రీతిన శ్రీ శంకరులు బ్రహ్మజ్ఞాన కిరణ ప్రసారంచే దీనజనుల సంతాపాలన్నీ హరింపజేశారు. తనను ఆశ్రయించిన పండిత ప్రవరులందరికీ బ్రహ్మసూత్ర భాష్యాన్ని శ్రవణం చేయిస్తూ సర్వము బ్రహ్మమయం గావించారు. ఈ విధంగా శ్రీ శంకరులు జ్ఞానకాండను ప్రజ్వలింపజేస్తూ చిన్మయానంద స్వరూపులై విలసిల్లారు. వేదాంత విరుద్ధ శాస్త్రాలన్నింటినీ సమూలంగా నాశనం చేస్తూ నిత్య పరమశాంతి ప్రదాయమైన బ్రహ్మానంద తత్వాన్ని తన అమానుష కృత్య జాలాలతో కీర్తిరాశియగు శ్రీ శంకరాచార్యులకు 32 సంవత్సరాలు గడిచాయి. ఈ స్వల్పకాలంలోనే యుగాంతరాలందు కూడా నశింపని బ్రహ్మజ్ఞాన విద్యను సుస్థిరం చేశారు. ఇక శ్రీ శంకరుల ప్రజ్ఞాతిశయ కృత్యాలు పరిసమాప్తమయ్యే కాలం సమీపించింది. పరమేశ్వరుని సంకల్ప వికల్పాలు అగోచరాలు కదా. దురవగాహమైన బ్రహ్మసూత్రాలకు మృదుమధురంగా భాష్యార్థాలను రచించి సర్వసంతాపాలను హరించి పరమశాంతిని నెలకొల్పారు. అందువలన మేమే పండితులం అనే దురహంకారుల గర్వం సమూలంగా నాశనమునరించారు. ముముక్షువులకు సర్వప్రతిబంధకాలు తొలగాయి. మహాదుర్లభమై బహుజన్మల జనన మరణరహిత జ్ఞానప్రదమైన పరమశ్రేయస్సును సులభతరంగా అవించారు. ఇట్టి మహత్కర కార్యాన్ని సాక్షాత్ పరమేశ్వరుడు తప్ప వేరెవరు చేయగలరు? ఆ విధంగా శ్రీ శంకరులు కీర్తి శాశ్వతం, పరమశాంతి పద గమ్యగోచరం. శ్రీ శంకరుల యశోరాశి ముల్లోకానందు వ్యాపించింది. శ్రీ శంకరుల అపార జ్ఞానామృతంచే
సర్వ సంసార తాపాలు నశించి పరమశాంతి విలసిల్లింది. ఈ విధంగా శ్రీ శంకరులు శాశ్వత కీర్తిని పొందారు. అంతేగాక శంకరులు బంగారు ఉసిరిక ఫలాలతో కూడిన వర్షం కురిపించటం, చనిపోయిన వ్యక్తిని సజీవునిగా చేయడం మున్నగు మహాశ్చర్యకరమైన అమానుష కృత్యాలెన్నో చేశారు. ఆ పవిత్ర గాథలను చెప్పుకొని లోకులు పవిత్రులవుతున్నారు. భక్తులెల్లరూ సంసార సాగరాన్ని దాటి ముక్తులైనారు. సర్వ విమతాలు అంతరించి సర్వశుభాలు చేకూరాయి. కేవలాద్వైతం విజృంభించింది. ఆ కేదార మహాక్షేత్రం ముముక్షులను సకలాపత్తుల నుండి రక్షించి కాపాడుతుంటుంది. తనను సేవించే వారికెల్లా నివాస స్నానాది సకల సౌకర్యాలను సిద్ధింపజేస్తుంది. సర్వపాపహరమై స్వచ్ఛమైన జలాలతో తేజరిల్లింది. అందుచే మునీశ్వరులు, యోగీశ్వరులు, సిద్ధులు అనుష్ఠానపరులై నివసిస్తూ ఉంటారు. అటువంటి పరమ పవిత్రమైన కేదార క్షేత్రానికి శిష్యులతో కలిసి శ్రీ శంకరులు వేయించేశారు. అచ్చటనే తన పరమ శివావతారాన్ని చాలింపదలిచారు. అట్టి కేదార క్షేత్రమందు అత్యధిక శీతల బాధ ఉన్నందున శిష్యులెల్లరూ శీతల బాధను సహింపజాలకపోయారు. అంతటి శ్రీ శంకరులు వారిని రక్షించడానికి ఉష్ణోదక గంగను ప్రవహింపజేయమని ఆ పరమశివుని ప్రార్థించారు. అంతటా ఆ మహాదేవుడు శ్రీ శంకరుల ప్రార్థనను మన్నించి తన దివ్య పాదాల నుండి ఉష్ణోదకం ప్రవహించేటట్లు చేశాడు. ఆ విధంగా నేటికి ఆ ఉష్ణోదక గంగ ప్రవహిస్తూ శ్రీ శంకరుల కీర్తిని సుస్థిరం చేసింది. శ్రీ కేదారేశ్వరాన్ని దర్శింపబోయే సందర్శకులకు, స్థిర నివాసం అనురించుకున్న యోగీశ్వరులకు శీతల బాధ తప్పడానికి తప్తగంగను ప్రవహింపజేశారు. శ్రీ శంకరులు సర్వదేవతల ప్రార్థనలు అంగీకరించి లోకంలో జ్ఞానకాండను స్థిరంగా ఆవించారు. విమతాలన్నిటినీ ఖండించి కేవలాద్వైత సిద్ధాంతాలను శ్రవణం చేయించారు. ప్రజ్ఞావంతులైన శిష్యుల ద్వారా బ్రహ్మతత్వాన్ని లోకంలో విస్తరింపజేశారు. విజ్ఞానమయంగా చేసి పరమశాంతిధామంగా వనరించారు. చంద్ర ఉపేంద్రులు, వాయు అగ్ని వరుణాదులు, మహర్షులు, సిద్ధులు, బ్రహ్మర్షి, దేవర్షాదులు మున్నగు వారి ప్రార్థనలను మన్నించిన మహాదేవుడు వైదిక మార్గాన్ని ప్రతిష్ఠించి కేవలాద్వైత తత్వ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడానికి భూలోకంలో అవతరించిన శ్రీ శంకర గురుదేవులను స్వధామమైన కైలాసానికి తీసుకొని పోవడానికి ఆ మహానుభావుడు, ఆ మహాదేవుడు సమీపించాడు. శ్రీ శంకరులు స్వధామమైన ఆ మహోన్నత హిమాచల పర్వతాలందలి రజతగిరి నధిష్ఠింపగా దేవతలు, సిద్ధులు, మహర్షులు ఎంతో స్తుతించారు. దేవతలు అధిష్ఠించి వచ్చిన లక్షలాది విమానకాంతలు విద్యుల్లతలై ఆకాశమంతా కోటి సూర్యులే ప్రకాశించింది. కల్పవృక్షం నుండి తెచ్చిన మనోహర పుష్పాలచే శ్రీ శంకరులపై పుష్పవర్షం కురిపించారు. వారందరూ పరమ సంతోషంతో శివావతార ఉపసంహారాన్ని 1000 విధాలుగా స్తుతిస్తూ పాడారు, నృత్యం చేశారు. దేవర్షి, రాజర్షి, దేవతలు మున్నగు వారందరూ ఈ విధంగా స్తుతించారు. మహాత్మ, మహాదేవ, పరమశివ, ఆదిదేవ, ఎల్లప్పుడూ స్వయం ప్రకాశకుడవై వెలిసే పరమాత్మవు, అద్వితీయుడవు, కాలకూట విషాన్ని మృంగి జగత్తును కాపాడిన జగద్రక్షకుడవు, సర్వజనుల సంసార తాపాలను నశింపజేసి ఆనందామృతం ఒసగేవాడవు, భక్తుల కామాలను నిశ్శేషంగా దగ్ధమనరించేవాడవు, విజితేంద్రియుడవు, త్రిపురాసుర సంహారివి, త్రిదేహాలను దహించి కేవలం ఆత్మయై వెలిసేవాడవు, సృష్టి స్థితి లయకారకుడవు, పరాపర దుష్టులతో ఒప్పేవాడవు, నీవు వేదమార్గాన్ని స్థాపించి జ్ఞానతత్వాన్ని లోకానికి ప్రసాదించిన మహాదేవుడవు, చైతన్య విగ్రహుడవు, సంసార విదారకుడవైన ఓ మహాత్మ, తమ అవతార కృత్యాలన్నీ పరిసమాప్తమైనవి. శివలోక వాసులందరూ తమ దర్శనానికై ఎదురుచూస్తున్నారు. కాబట్టి ఓ మహేశ్వర, యథాప్రకారం మరల మాకు ఆనందం ఒలుపుతూ కైలాసంలో నివసించు. రమ్ము ఓ మహేశ, ఆదిదేవ, దీనబంధు, దయామయ, సర్వశుభంకర శంకర, మా ప్రార్థనల ఆలింపు. ఈ విధంగా శ్రీ శంకరులు బ్రహ్మాది దేవతల ప్రార్థనలు అంగీకరిస్తూ తన అవతారాన్ని ఉపసంహరించుకుని కైలాసానికి పోవ నిశ్చయించారు. వెంటనే అలౌకిక మహిమాన్విత తేజస్సుతో కూడిన దివ్యమంగళ విగ్రహుడై తన మహేశ్వర రూపాన్ని దాల్చారు. వెంటనే నందీశ్వరుడు, ప్రమదగణాలు, గిరిజాదేవి, మహర్షులు, దేవతలు అందరూ ఆ పరమశివుని ఎదుట నిలిచి సేవింప సంసిద్ధులైనారు. లోకంలో వేదాంతమయమైన అద్వైత సిద్ధాంతం శిథిలమయ్యే సమయంలో, వేద విహిత మతాలు స్వైరవిహారం చేసే సమయంలో శ్రీ శంకరులు ఉదయించి వేదాంతమైన జ్ఞాన మార్గాన్ని, గురు శిష్య సంప్రదాయాన్ని, శాశ్వతంగా ఉండే విధానం నెలకొల్పారు. అందువలన ముముక్షువులందరూ శాశ్వత తత్వం తెలుసుకొనిన వారై ముక్తిని పొందుతున్నారు. ఆ విధంగా ఆదిశంకర భగవత్పాదుల వారు సర్వత్రా జ్ఞాన మార్గాన్ని ప్రతిష్ఠింపజేసి స్వధామమైన కైలాసానికి పయనమయ్యారు. దేవదేవుడైన పరమశివుడు దేవతలతో పరివేష్టితుడై మహర్షులెల్లరూ జయ జయ అలోకయ అలోకయ దేవదేవుడైన పరమశివుడు దేవతలతో పరివేష్టితుడై మహర్షులెల్లరూ
జయ జయ ఆలోకయ ఆలోకయ అంటూ విజయఘోషలు అనురింపగా స్వధామమైన రజతగిరికి బయలుదేరారు. కేవలాద్వైత తత్వం, ఉపనిషత్ ప్రతిపాద్యం, పరమసత్యం, అఖండం, పరిపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి. ఈ విధంగా శ్రీ మాధవాచార్య అంటే విద్యారణ్య స్వామి కృతమైన శ్రీ శంకర విజయ మహాకావ్యం సమాప్తమైంది. స్వస్తి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక గురువులను స్మరించుకుందాం. ధన్యవాదాలు.